హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ షూ వ్లాగ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అంతా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో అయితే శివరాత్రి రోజు నైట్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే నేను వీడియో తీశాను కానీ అప్లోడ్ చేయడం మర్చిపోయాను. టూ లేట్, సారీ ఫర్ ద డిలే. శివరాత్రి రోజు నైటే మాకు శివుడి ప్రసాదం అందింది. మా అక్క కొడుకు శివస్వామి అయ్యాడు. సో వాళ్ళు మాకు ప్రసాదం పంపించారు. నైట్ మేము తినేసాము. ఆ తర్వాత మార్నింగ్ అంతా వర్క్స్ అన్నీ చేసేసుకున్నా. అసలు నాకు తెలివి వచ్చిన కాడ నుంచి నేను శివరాత్రికి ఒక పొద్దున్న తర్వాత ఎప్పుడు ఇంత పని చేయలే. అది కూడా ఫాస్టింగ్ ఉంటూ బట్టలు ఉతకడము, బొంతలు ఉతకడము, తోమడము, కడగడము అన్నీ అసలు బీభత్సంగా అయిపోయింది. ఇంకా శివరాత్రి రోజైతే పూజ మంచిగా అయిపోయింది. 5 o'clockకి 6 o'clockకి ఒక పొద్దు అయితే ఇచ్చినాం. ఆ రోజు నారికేల దీపం కూడా పెట్టినాం. ఆ రోజు మంచిది పెడితే అన్నారు. సో పెట్టేశాము. మా ఆయనతో పెట్టించా ఆ దీపం. నార్మల్గా అయితే నేను పెట్టిన, ఎందుకంటే కార్తీక మాసంలో నారికేల దీపం నేను ఆల్రెడీ పెట్టా కాబట్టి మా ఆయనకి చేత ఈసారి పెట్టించా. ఇక్కడ నేను మా బాబాయ్ అయితే ఇంకా మార్నింగ్ మారొక పొద్దు ఇడుస్తున్నా అనమాట. నేను పూజ చేసుకుంటుంటే నేను చేస్తా అని వస్తుండు. నేనేం చేస్తే అది చేస్తుండు. నేను అగరబత్తులు ముట్టేసి అవి పట్టుకుంటుండు. నేను ఇంకేదైనా కొబ్బరికాయ తీసుకుంటే అది చేస్తుండు. దేవుని దగ్గర దీపం ముట్టేసి నేను పెడతా అంటుండు. గంట కొడితే నేను కొడతా, అన్నీ అట్లే చేస్తుండు మా బాబు, నా బుజ్జి తల్లిలు. అందుకే ఇంకా వాడిని కూడా నా దగ్గర ఎత్తుకొని మారొక పొద్దు అయితే ఫస్ట్ ఖర్జూరతో ఇడిచి, ఇంకా నేను ప్రసాదం ఉంటుంది కదా, పరమాన్నం విత్ కర్డ్ దేవునికి పెట్టి కొద్దిసేపు అయిన తర్వాత నేను తినేసాను. నేను తింటుంటే వాడు కూడా తింటానంటే ఇంకా పెట్టాను. అండ్ తర్వాత ఇంకా శివరాత్రి కదా, వెజిటేబుల్ రైస్ అండ్ పప్పుచారు చేద్దామని డిసైడ్ అయ్యాను. మా ఆయనకు కూడా ఇష్టం, అందుకని చేస్తున్నా. వాటి ప్రిపరేషనే. ట్రస్ట్ మీ గైస్, ఆ రోజు వంట అయితే సూపర్ అయ్యింది. నేను వంట స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫస్ట్ టైం నాకు అంత బాగా నచ్చిన వంట కంప్లీట్గా ఆ రోజే. అది నేను వెజిటేబుల్ రైస్ చేసిన, ఆలు ఫ్రై చేసిన, పప్పుచారు చేసిన, 3 పర్ఫెక్ట్గా కుదిరినాయి. ఉప్పు, కారం అన్నీ టేస్ట్ అసలు వేరే లెవెల్ గైస్. నాకైతే చాలా నచ్చింది తెలుసా. దానికోసం అయితే ప్రాసెస్ అంతా మీకు తెలుసు కదా. నేను పొటాటో, క్యారెట్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర అవన్నీ ఒక దగ్గర ఫస్ట్ సెట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే తర్వాతకి ఇబ్బంది కావద్దని చెప్పేసి ఆల్రెడీ పొయ్యి మీద పప్పు అయితే పెట్టేసిన. పప్పు పెట్టేసిన తర్వాత ఇంకా వెజిటేబుల్ రైస్కి మిగతా అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇక్కడ ఏమేమన్నీ చూపిస్తున్నా, ఆలు, బఠానీ, క్యారెట్ ఇవన్నీ. అండ్ ఇంకొక ప్రాసెస్ ఏంటంటే, నేను రైస్ కుక్కర్లో పెట్టేసిన వెజిటేబుల్ రైస్. యాక్చువల్లీ అలా అవుతుందో అని భయపడినా, బట్ ఇంతకుముందు కూడా పెట్టినా అది ఓకే. కానీ ఇప్పుడు లాస్ట్ టైం ఒకసారి ఏమైందంటే మెత్తగా అయిపోయింది, ఎసరు ఎక్కువ అయిపోయి అడుగున. కొంచెం పైన అయితే మంచిగానే ఉండే. అందుకే ఈసారి కొంచెం తెలివిగా ఆలోచించి నేను వాటర్ అనేది ఒక గ్లాస్ కట్ చేశాను అనమాట. ఎందుకంటే ఇవన్నిటివి కలిపి తర్వాత అది కూడా వాటర్ ఎక్కువ అవి ఉడుకుతుంది కదా, అందుకని అవి తక్కువ చేస్తే అక్కడికక్కడికి రైస్ పొల్లులాగా అంటే మంచిగా పుల్లలు అవుతుందని నేను అలా ప్లాన్ చేసుకున్నా. ఇంకా అదైతే కుక్కర్లో పెట్టేసిన. ఇక్కడైతే ఫస్ట్ పప్పుకి పోపు చేస్తున్నా. పప్పుచారు ఆల్రెడీ పెట్టేసిన కదా, కొంచెం చింతపండు, పప్పు, నూనె, పసుపు, ఉప్పు, వాటర్ వేసేసి నేను అయితే పొయ్యి మీద పెట్టిన. అది ఉడికిన తర్వాత కొంచెం ఇట్లా పప్పు గొట్టంతో రుబ్బిన. ఆ తర్వాత ఇంకా ఇక్కడ అది అక్కడ పెట్టేసిన తర్వాత పోసి అయితే స్టార్ట్ చేసిన.
ఉడికింది ఆల్రెడీ. పోపు అయితే తెలుసుగా అందరికీ, యాజ్ యూజువల్ అలానే చేసుకున్నాను అన్నమాట. అందులో పోసేసిన ఇంకా తర్వాతకి మళ్ళీ ఆలు ఫ్రై చేయడానికి అదే కడాయిలో మళ్ళీ చేస్తున్నా. పొటాటో ఇట్లా కొంచెం పీల్ ఆఫ్ చేస్తున్నా అక్కడక్కడ బాగాలేకపోతే. అండ్ ఆ రోజైతే నాకు మస్తు ప్రశాంతంగా అనిపించింది. ఆ రోజు చేసినంత వరకు అయితే నేను ఎప్పుడు చేయలేదు. అండ్ నాకు అలసట రాలేదు. ఆ శివయ్య భక్తురాలిని కదా నేను, అందుకని నేను అందరూ శివయ్య భక్తులే. కాకపోతే ఏంటంటే నేను నా మ్యారేజ్కి ముందు ఎవ్రీ మండే ఫాస్టింగ్ ఉండేదాన్ని. ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉండి ఏదైనా టెంపుల్కి కానీ ఇంట్లోనే కానీ దేవుణ్ణి తలుచుకొని దద్దోజనంతో ఫాస్టింగ్ బ్రేక్ చేసేదాన్ని. అరటి పళ్ళతోన చేసేదాన్ని. లేదంటే టెంపుల్కి వెళ్తే అక్కడ ఇచ్చే ప్రసాదం ఉంటుంది కదా, పులిహోర కానీ దద్దోజనం కానీ, వాటితో మాత్రం చేసేదాన్ని అనమాట. అట్లా నేను ఒక 2 years దాకా చేసిన మండేస్ ఓన్లీ. అంత నాకు చాలా ప్రశాంతంగా అనిపించేది, చాలా కామ్గా అనిపించేది, మెంటల్ పీస్ దొరికేది. ఈవినింగ్ టైంలో వెళ్ళేదాన్ని టెంపుల్కి, చాలా ప్రశాంతంగా ఉండేది. అక్కడ ఒక దగ్గర కూర్చుంటే ఆ చల్లగాలి, సాయంత్రం టైము అక్కడ టెంపుల్లో గంటలు, దేవుడి పూజలు, భక్తి పాటలు, శ్లోకాలు ఇవి వినిపిస్తుంటే కొద్దిసేపు మనం ఈ వరల్డ్లోంచి ఎక్కడికో వెళ్ళిపోతున్నాం, ఒక మంచి పీస్ఫుల్ ప్రశాంతమైన ఒక ప్లేస్కి వెళ్ళిపోతున్నాం అనిపిస్తుంది. అలా ఉండేది. ఇక్కడైతే మా బాల్కనీలో గుమ్మడికాయ కడతారు కదా, బూడిద గుమ్మడికాయ దిష్టికి, అక్కడైతే అది మొత్తం ఎండిపోయింది. ఎండిపోయిన తర్వాత ఇంకేంటి మేము తీసేద్దామనే చూసిన, కానీ అక్కడ పిట్టెలు గూడు పెట్టుకున్నాయి. సో వద్దు, తీసేస్తే బాగోదని ఉంచేసినాం. ఇక్కడ బ్లాకీ అయితే రోజు మా ఇంటికి వచ్చేస్తుంది. వంట కంప్లీట్ అయిన తర్వాత నేనైతే తినేసిన. బాగుండే. ఇంకా మీషో నుంచి పార్సల్ వచ్చింది ఒకటి. నేను ఆయిల్ జార్స్ అయితే పెట్టిన, చిన్నగా ఉంది సైజ్, బట్ అయితే నాకైతే క్యూట్గా అనిపించింది. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో ఇది కొనాలి అని అనుకుంటున్నా, అందుకనే తీసుకున్నా. అండ్ మా ఇంట్లో ఆయిల్ డబ్బా లేదు, క్యాన్ లేదు, ఏది లేదు. క్యాన్ ఉంది కానీ నాకు అదంత కంఫర్ట్గా వాడాలనిపించలేదు. అండ్ ఇది జార్ అనమాట, గ్లాస్ జార్, హ్యాండిల్ విత్ కేర్, జాగ్రత్తగా వాడాలి. 2 జార్సే, గ్లాస్ జార్సే, బట్ చాలా క్యూట్గా ఉంది, మంచిగా అనిపించింది నాకైతే. ఇప్పుడు దోశలు కానీ, ప్యాన్ కేక్స్ కానీ, చిన్నపిల్లలకి ఇంకేమైనా ఫుడ్ ప్రిపేర్ చేయడం కానీ, రొట్టెలు కానీ చేస్తాం కదా, చపాతీలు, దానిపైన ఆయిల్ వేయడానికి ఇది మాత్రం చాలా బాగుంది, ఈ చిన్నది. ఆ తర్వాత సో ఇదే నా డైలీ వ్లాగ్. థ్యాంక్ యూ.